రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య పేర్కొన్నారు. పేదోడి సొంతింటి కలగా ఇందిరమ్మ ఇల్లు నేడు పూర్తి చేసుకుని ఒక్కొక్కరిగా గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి అమలు చేస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తన భుజం పైన వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి పనులను అమలు చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు మా దుబ్బాక నియోజకవర్గం అయినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 3,500 ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఊరిలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ జరుగుతున్నది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పండుగను ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలను ఇంకా ఏమన్నా ఉంటే కూడా కొద్ది కాలంలో నెరవేర్చుకుంటాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని తన భుజమైన వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు కొనసాగడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ సంతోషంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన కోరుకుంటూ తెలియజేస్తారు.